శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. దీనికి తొలి ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొట్టమొదటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అలాగే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించేటటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని శయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించి సరిగ్గా 4 నెలల తర్వాత కార్తీక శుక్ల ఏకాదశి ఉత్తాన ఏకాదశి రోజు తిరిగి యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. యతీశ్వరులు ఈ 4 నెలల్లో చాతుర్మాస్య వ్రతము అని ఒక ప్రత్యేకమైన వ్రతం చేస్తారు. అయితే ఈ చాతుర్మాస్య వ్రతం కేవలం యతీశ్వరులు సన్యాసులు మాత్రమే చేయాలనే అపోహ చాలా మందిలో ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఎవరైనా ఆచరించుకోవచ్చు. దానివల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. సహజంగా ఈ చాతుర్మాస్య వ్రతం అనేటటువంటిది అనేక రకాలుగా చేసుకోవచ్చు. ఈ 4 నెలలు కూడా ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ చాతుర్మాస్య వ్రతం చేసుకోవచ్చు. 4 నెలలు ప్రతిరోజు కూడా ఈ నియమాలు పాటించలేని వాళ్ళు ఈ 4 నెలల్లో శుక్లపక్షంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథుల్లో నియమాలు పాటిస్తూ కూడా చాతుర్మాస్య వ్రతం చేసుకోవచ్చు. శుక్లపక్షము బహుళపక్షము 2 పక్షాల్లో వచ్చే ఏకాదశులు నియమాలు పాటించడం కూడా కష్టం అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, ఈ 4 నెలల్లో అంటే ఆషాఢ మాసము, శ్రావణ మాసము, భాద్రపద మాసము, కార్తీక మాసం ఈ 4 నెలల్లో కేవలం శుక్లపక్ష ఏకాదశుల్లోనే నియమాలు పాటిస్తూ చాతుర్మాస్య వ్రతం చేసుకోవచ్చు. 4 నెలలు ప్రతిరోజు చేసుకోవచ్చు, లేదా శుక్లపక్ష బహుళపక్ష ఏకాదశులు చేసుకోవచ్చు. అది కూడా చేయలేకపోతే కేవలం పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశులైనా సరే ఈ చాతుర్మాస్య వ్రత నియమాలు పాటిస్తూ వ్రతం చేసుకోవచ్చు. అసలు చాతుర్మాస్య వ్రతం అంటే ఏంటి, ఏ నియమాలు పాటించాలంటే, ఈ 4 నెలల్లో మీరు నియమాలు పాటించాలి అనుకున్న రోజుల్లో తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాన్ని ఆచరించండి. ఆ తర్వాత పూజా మందిరంలో విష్ణుమూర్తి దగ్గర దీపం పెట్టి విష్ణుమూర్తిని పూజించండి. మీరు నియమాలు పాటించాలనుకుంటే భూశయనం చెయ్యండి, నేల మీద నిద్రించండి. అంటే నేల మీద ఒక చాప వేసుకొని నిద్రించండి. బ్రహ్మచర్య దీక్షను పాటించండి. ఈ నియమాలు పాటిస్తూ అసత్యం ఆడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, కోపం తెచ్చుకోకూడదు. ఈ నియమాలన్నీ కూడా చాతుర్మాస్య వ్రతంలో ఉంటాయి. పులిమేర దాటకూడదు. అంటే ఈ 4 నెలల్లో మీరు ఏ రోజైతే నియమాలు పాటించాలనుకున్నారో ఆ రోజుల్లో పులిమేర దాటకండి. ఈ నియమాలు పాటించినట్లయితే చాతుర్మాస్య వ్రత ఫలితం వల్ల శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అన్ని రకాలైనటువంటి పాపాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ తొలి ఏకాదశి శయన ఏకాదశి రోజు ప్రధానంగా విష్ణుమూర్తిని ఎలా పూజించాలి అంటే, మీ ఇంట్లో లక్ష్మీనారాయణల చిత్రపటం పూజ గదిలో ఉంటే ఆ చిత్రపటం దగ్గర పూజ చేసుకోవాలి. లేదా శ్రీరాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఎలాంటి విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటానికైనా సరే చక్కగా దీపారాధన చేసి పుష్పాలతో అలంకరణ చేసి పూజ చేసుకోవచ్చు. పూజ ఎలా చేయాలి? తులసి దళాలతో ఫోటోకి పూజ చేస్తూ ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించాలి. లేదా శ్రీ మహావిష్ణువుకి ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే చాలా ఇష్టం. వీటిని శాల పుష్పాలు అంటారు. ఈ శాల పుష్పాలు అంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో పూజ చేసుకోవచ్చు. లేదా విష్ణుమూర్తికి ప్రీతికరమైన పుష్పాలు కొన్ని పురాణాల్లో చెప్పారు. తెల్లగన్నేరు పూలు కానీ, నందివర్ధనం పూలు కానీ, తుమ్మి పూలు కానీ, జాజి పూలు కానీ విష్ణువుకి ఇష్టం. ఈ పుష్పాలతో పూజ చేయండి. లేదా తులసి దళాలతో పూజ చేయండి. ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో పూజ చేయండి. వేటితో అయినా పూజ చేసుకోవచ్చు. తులసి దళాలు అయితే అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటితో పూజ చేసుకోవచ్చు. ఓం లక్ష్మీనారాయణాయ నమః ఈ మంత్రం చదువుకుంటూ పూజ చేయండి. పూజ పూర్తయ్యాక పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. మీ ఇంట్లో ఉన్న విష్ణు సంబంధమైన ఫోటోకి పచ్చకర్పూరంతో హారతిస్తే కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. శత్రు బాధలు తొలగిపోతాయి. తొందరగా సొంతింటి కళను సాకారం చేసుకోవచ్చు.
విష్ణుమూర్తికి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించండి. ఆ తీపి పదార్థాల్లో కూడా కొద్దిగా పచ్చకర్పూరం కలిపి నైవేద్యంగా సమర్పిస్తే ఇంకా తొందరగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఆ తీపి పదార్థాలు ప్రసాదంగా స్వీకరించండి. అలాగే దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. దగ్గరలో రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఏదో ఒక ఆలయం ఉంటే ఆ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆలయంలో అర్చన చేయించుకోండి, తులసి మాలికను సమర్పించండి. విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపం పెడితే చాలా మంచిది. ఆ తర్వాత విష్ణు సంబంధమైన ఆలయంలో తొలి ఏకాదశి రోజు యుగ్మ ప్రదక్షిణం చెయ్యండి. యుగ్మ ప్రదక్షిణం అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం అని అర్థం. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తొందరగా లభిస్తుంది. యుగ్మ ప్రదక్షిణం కుర్యాత్ అయుగ్మం త్వాభిచారికం అంటుంది శాస్త్రం. అంటే విష్ణు సంబంధమైన ఆలయంలో పర్వదినాల్లో యుగ్మ ప్రదక్షిణం సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే ఆయన అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. అలాగే ఆలయంలో కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే చాలా మంచిది. లేదా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అష్టాక్షరి కానీ ద్వాదశాక్షరి కానీ విష్ణు ఆలయంలో కూర్చొని చదవండి. ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో అయినా సరే విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి. అష్టాక్షరి కానీ ద్వాదశాక్షరి మంత్రం కానీ ఇంట్లో కూర్చొని పఠించినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కానీ తొలి ఏకాదశి ఉపవాసానికి ప్రాధాన్యత ఉన్న రోజు. ఉపవాసం చాలా గొప్పది. అయితే ఈ ఉపవాస నియమాలు వృద్ధులకు వర్తించవు, చిన్నపిల్లలకు వర్తించవు, అనారోగ్యాలు ఉన్న వాళ్ళకు వర్తించవు, గర్భిణులకు వర్తించవు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వాళ్ళు మాత్రమే ఉపవాసం చేయండి. అది కూడా నిర్జల ఉపవాసం అని ఉంటుంది, సజల ఉపవాసం అని ఉంటుంది, సాత్వికాహార ఉపవాసం అని ఉంటుంది. అసలు నీళ్లు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు అలా ఉపవాసం ఉండండి. లేదా కేవలం నీళ్లు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు అలా ఉపవాసం ఉండండి. లేదా పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు అలా ఉపవాసం ఉండండి. లేదా కొంతమంది ఉప్పుడు పిండి లాంటి పదార్థాలు స్వీకరిస్తూ కూడా ఉపవాసం ఉంటారు, అలా కూడా ఉపవాసం ఉండవచ్చు. మీకు వీలైన విధంగా సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉంటే గనక తొలి ఏకాదశి రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజు పారణ చేయాలి. పారణ చేయటం అంటే ఏంటి? ద్వాదశి ఘడియలు ఉండగానే ఎవరికైనా భోజనం పెట్టి మీరు ఎంతో కొంత ఆహారాన్ని స్వీకరించాలి. దాన్ని పారణ చేయటం అంటారు. అయితే ఇలా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేయాలి? దానాలు ఇచ్చుకోవాలి. దానాలు ఇచ్చుకున్నా ఉపవాసం ఉన్న ఫలితం ఉంటుంది. తొలి ఏకాదశి రోజు ఏ దానాలు ఇచ్చుకోవాలి? పండ్లు దానం ఇచ్చుకోవచ్చు, వస్త్ర దానం చేయవచ్చు, బియ్యం దానం ఇచ్చుకోవచ్చు. ఏది దానం ఇచ్చినా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అన్నదానమైనా చేయవచ్చు. అయితే అన్నదానం ఏకాదశి కంటే ద్వాదశి చేస్తే చాలా మంచిది. ఏకాదశి రోజు మాత్రం పండ్లు కానీ వస్త్రాలు కానీ బియ్యం కానీ ఇటువంటివి దానం ఇస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు కాబట్టి యోగ నిద్రలోకి ప్రవేశించేటటువంటి విష్ణుమూర్తి అనుగ్రహం కోసం సాధ్యమైనంత వరకు ఇంట్లోనే కూర్చొని మంత్రాలు చదువుకుంటే మంచిది. అసలు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళటం అంటే ఏంటి? నిజంగా విష్ణుమూర్తి నిద్రపోతాడా? మళ్ళీ నిద్ర నుంచి లేస్తాడా? ఇలాంటి సందేహాలు చాలా మందికి వస్తాయి. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళటము అంటే అర్థం ఏంటంటే బాహ్య ప్రపంచానికి దూరంగా అంతర్ప్రపంచంలో నిమగ్నం అవ్వండి అని మనకు సందేశం ఇస్తున్నాడు. అంటే లౌకికమైనటువంటి ఆకర్షణలు విడిచిపెట్టండి, ఆత్మ మీద దృష్టి కేంద్రీకృతం చేయండి, ఆత్మతో రిలేట్ అవ్వండి అని చెప్పటమే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి ప్రవేశించటంలో ఉన్న అంతరార్థం. ఐహిక సుఖాలను విడిచిపెట్టి పరమపదమైనటువంటి మోక్షం కోసం ప్రయత్నం చేసే విధంగా విష్ణు నామస్మరణ చెయ్యాలి. అది యోగ నిద్రలో ఉన్న నిజమైన రహస్యము. అలాగే చాతుర్మాస్య వ్రతం చేసేటప్పుడు కూడా ఈ 4 నెలల్లో కొన్ని ఆహార నియమాలు చెప్తారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, కార్తీకం ఈ 4 నెలలు కూడా యతీశ్వరులు, సన్యాసులు ఆహార నియమాలు పాటిస్తారు. అయితే వాళ్లే చేయాలని లేదు, గృహస్థులు కూడా చేసుకోవచ్చు. ఈ చాతుర్మాస్య వ్రతంలో ఆహార నియమాలు ఉంటాయి. మొదటి నెలలో ఆకుకూరలు తినకూడదు, 2వ నెలలో పెరుగు స్వీకరించకూడదు, 3వ నెలలో పాలు స్వీకరించకూడదు, 4వ నెలలో అంటే కార్తీక మాసంలో ద్విదళాలు స్వీకరించకూడదు. శనగలు లాంటివి 2 బద్దలుగా వచ్చేటటువంటి పదార్థాలు తినకూడదని భవిష్య పురాణంలో చెప్పారు. ఇలా ఎందుకు చెప్పారు? దీని వెనక ఉన్న కారణం ఏంటంటే ఋతువుల రీత్యా వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా శరీరంలో ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఇలాంటి నియమాలు భవిష్య పురాణంలో చెప్పారు. చాతుర్మాస్య వ్రతంలో వీటిని తినకూడదు అంటే అర్థం ఏంటంటే
ఈ 4 నెలల్లో కూడా దక్షిణాయనంలో వచ్చేటప్పుడు శరీరానికి కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. అవి రాకుండా ఉండటానికి ఇలాంటి పదార్థాలు తినకూడదనే నియమం కూడా చాతుర్మాస్య వ్రతంలో పెట్టారు. కాబట్టి ఎవరైనా చాతుర్మాస్య వ్రతం చేసుకుంటూ నియమాలు పాటించవచ్చు, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి తొలి ఏకాదశి, శయన ఏకాదశి శనివారంతో కలిసి రావటం చాలా విశేషం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏకాదశి వ్రతం చేయండి, ఉపవాసం ఉండండి. ఉపవాసాలు ఉండలేని వాళ్ళు దానాలు ఇవ్వండి. దానాలు ఇవ్వటం కూడా వీలు కాని వాళ్ళు మంత్రజపం చేయండి. వీలైతే దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించుకోండి. ఈ విధి విధానాలు పాటించి శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.